నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పుపై నేడు తెలంగాణ సర్కార్ సమీక్ష. భవిష్యత్ కార్యాచరణపై కేబినెట్ లో చర్చ. నూతన సచివాలయ నిర్మాణంపై సమాలోచనలు. పారిశ్రామిక రంగానికి ఊపునిచ్చే దిశగా కేసీఆర్ సర్కార్ చర్యలు. 4 జిల్లాల్లో 7 కొత్త ప్రాజెక్టులకు పచ్చ జెండా. పరిశ్రమల శాఖ ప్రతిపాదనలకు ఆమోదం. 2 ఏళ్లలో అమరావతి తొలిదశ పూర్తి చేసేలా ఏపీ సర్కార్ అడుగులు. 21 అంశాలతో సీఆర్డీఏ కార్యాచరణ. మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యం. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణానికి 32,000 కోట్ల పెట్టుబడులు. ప్రభుత్వ భవనాలకు 5,600 కోట్లు. ప్రధాన రహదారులకు 5,000 కోట్లు అవసరమని అంచనా. దేశవ్యాప్తంగా 32 లక్షల డెబిట్ కార్డుల భద్రతపై అనుమానాలు. కొత్తవి జారీ చేసే పనిలో బ్యాంకులు, ఖాతాదారులు ఆందోళన చెందొద్దని కేంద్రం భరోసా. 2వ వన్డేలో పోరాడి ఓడిన భారత్ న్యూజిలాండ్పై 6 పరుగుల తేడాతో పరాజయం. సారథి విలియమ్సన్ శతకంతో గెలుపు ఖాతా తెరిచిన కివీస్. నూతన సచివాలయ నిర్మాణం, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై సమీక్ష అంశాలే ప్రధాన ఎజెండాగా తెలంగాణ మంత్రివర్గం నేడు సమావేశం జరపనుంది. నూతన సచివాలయ నిర్మాణానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భవనాలను తమకు అప్పగించాలని గవర్నర్ను కోరుతూ మంత్రివర్గం తీర్మానం చేసే అవకాశం ఉంది. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పునకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణను కూడా ఖరారు చేయనుంది. ప్రస్తుత సచివాలయం స్థానంలో సకల హంగులతో కూడిన నూతన భవన సముదాయం నిర్మించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు సంబంధించిన కసరత్తును వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి నూతన క్యాంపు కార్యాలయం నిర్మాణం దాదాపు పూర్తయినందున కొత్త సచివాలయంపై దృష్టి సారించిన తెరాస ప్రభుత్వం వీలైనంత త్వరగా పనులు ప్రారంభించే దిశగా చర్యలు ముమ్మరం చేసింది. నూతన సచివాలయ నిర్మాణం చేపట్టాలంటే ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన భవనాలను తమ ఆధీనంలోకి తీసుకోవాల్సి ఉన్నందున ఈ అంశంపై ఇవాళ జరిగే మంత్రివర్గ భేటీలో ప్రధానంగా చర్చించనుంది. ఆంధ్రప్రదేశ్ కు కావాలంటే నాంపల్లిలో ప్రత్యామ్నాయ భవనం కేటాయిస్తామని గవర్నర్ నరసింహన్ కు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలియచేయగా ఈ మేరకు మంత్రివర్గం తీర్మానం చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో నూతన సచివాలయ నిర్మాణానికి అనువుగా కార్యాలయాల తరలింపుపైన కేబినెట్ చర్చించనుంది. సచివాలయంలోని కార్యాలయాల కోసం బూర్గుల రామకృష్ణారావు భవనం, హెర్మిటేజ్ కాంప్లెక్స్ తో పాటు నాంపల్లిలోని ఇతర భవనాలను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పరిశీలించారు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని బీఆర్కే భవన్ కు తరలించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సౌకర్యాలలేమి భద్రతాపరంగా శ్రేయస్కరం కాదన్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని రాజీవ్ శర్మను ఆదేశించారు. ఫలితంగా హుస్సేన్ సాగర్ తీరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను పరిశీలించిన సీఎస్ సచివాలయంలోని వివిధ విభాగాల తరలింపునకు సంబంధించి మంత్రివర్గానికి ఓ నివేదిక అందచేయనున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి పొడిగించిన గడువును తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేస్తూ బ్రిజేష్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపైన చర్చ జరగనుంది. మహారాష్ట్ర, కర్ణాటకను కూడా చేర్చాలని కోరుతున్న తెలంగాణ ప్రభుత్వం ట్రైబ్యునల్ తీర్పుపై అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించనుంది. తీర్పుపై అప్పీలుకెళ్లే ఆలోచన చేస్తున్న తెరాస ప్రభుత్వం ఇవాళ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో నిరుద్యోగాన్ని పారదోలే లక్ష్యంతో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు చేయాలని తెరాస ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు 4 కొత్త జిల్లాల్లో బహుళ ప్రయోజనకరమైన పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. వైమానిక, ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్, సౌర విద్యుత్ రంగాలతో పాటు గ్రానైట్, జౌళి ఉత్పత్తులు, బియ్యం ఆధారిత ఆహారోత్పత్తుల ఎగుమతుల లక్ష్యంగా పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటోంది. తెలంగాణలో ద్వితీయ శ్రేణి నగరాల అభివృద్ధి కోసం నూతన పరిశ్రమల ఏర్పాటుకు కేసీఆర్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన ఉత్సాహంతో ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ఉత్పత్తి, సేవా రంగాల్లో ఉపాధి, వ్యాపార, వాణిజ్య అవకాశాలు పెంపొందించే దిశగా కొత్త పరిశ్రమల స్థాపనకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ సమర్పించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కేంద్రంగా వైమానిక, ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్, బియ్యం ఆధారిత ఆహారోత్పత్తులు, ఎగుమతుల పరిశ్రమలు నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి కేంద్రంగా సిద్దిపేట, కరీంనగర్, జనగామ, మెదక్ జిల్లాల్లో గ్రానైట్ యూనిట్లు నెలకొల్పి అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేయాలని యోచిస్తోంది. రాజధాని హైదరాబాద్ కు సమీపంలో ఉన్న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిసరాల్లో 4 ప్రధాన రంగాలకు చెందిన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఏర్పాటైన ఏరోసెస్ కు తోడుగా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో 1000 ఎకరాల్లో వైమానిక పార్క్ ఏర్పాటు చేయాలని పరిశ్రమల
పరిశ్రమల శాఖ ప్రతిపాదించింది. మహేశ్వరం నియోజకవర్గం మాంకాల్లో 1000 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్క్ సహా చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇబ్రహీంపట్నం సమీపంలో 1200 ఎకరాల్లో ఫైబర్ గ్లాస్ పరిశ్రమ ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయి సంస్థలకు స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇక్కడ రైస్ మిల్లులు ఎక్కువగా ఉన్నందున రైస్ హబ్ నెలకొల్పాలని యోచిస్తోంది. ఆహార శుద్ధి పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో బియ్యం ఉత్పత్తులు, వాటి క్రయ విక్రయాలు, ఎగుమతులకు సహకారం అందించనుంది. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలో జౌళి, దాని అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. 500 ఎకరాల్లో జౌళి రంగానికి సంబంధించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్యలు చేపట్టింది. గద్వాల జిల్లాలోని గట్టు సమీపంలో సౌర విద్యుతుత్పత్తికి అవసరమైన పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిశ్చయించింది. హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో నగరం సమీపంలో ఎగుమతుల కేంద్రంగా ఉండే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని తెరాస ప్రభుత్వం ఆలోచిస్తోంది. వచ్చే 2 ఏళ్లలో రాజధాని అమరావతి తొలిదశ పనులను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ప్రభుత్వ భవనాల నమూనా కొలిక్కి రాగా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ భవనం నిర్మించాలని నిర్ణయించింది. రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం అంచనాకు రాగా నిర్మాణ పనుల కోసం సీఆర్డీఏ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణానికి 32,000 కోట్లు పెట్టుబడి అవసరమని సీఆర్డీఏ నియమించిన కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే అంచనాలు సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తొలిదశ నిర్మాణ పనులపై రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సీఆర్డీఏ 21 అంశాలతో ప్రణాళికను సిద్ధం చేసింది. 900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణం, ముఖ్యమైన మౌలిక సదుపాయాల కల్పన, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రుల నిర్మాణం, ఉద్యానవనాల అభివృద్ధి వంటి పనులను చకచకా పూర్తి చేయాలని భావిస్తోంది. రైతులకు స్థలాలు తిరిగి ఇవ్వడం, ప్రభుత్వ భవనాల సముదాయానికి మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపిక వంటి వ్యవహారాల్లో ఇప్పటికే చాలా జాప్యం జరిగినందున ఇక నుంచి నిర్దిష్ట కాల వ్యవధిలో అనుకున్న పనులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని సీఆర్డీఏ అధికారులు చెప్తున్నారు. సమీకరణ కింద ఇవ్వని భూమిని సేకరణ ప్రక్రియ ద్వారా తీసుకోవాల్సి ఉండగా ఈ అంశాన్ని త్వరగా కొలిక్కి తేవాలని భావిస్తోంది. ప్రధాన మౌలిక వస్తుల నిర్మాణంలో భాగంగా తొలి దశలో రాజధాని ప్రధాన అనుసంధాన రహదారి, మరో 7 ప్రధాన రహదారులు నిర్మిస్తారు. తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థలు, విద్యుత్తు సరఫరా లైన్లు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లను దారి మళ్లిస్తారు. తొలి దశలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులకు నిధుల సమీకరణ కోసం ఆయా సంస్థలతో సంప్రదింపులు జరుపుతారు. బాండ్లు, విదేశీ, స్వదేశీ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఇతర మార్గాల ద్వారా ఈ నిధులు సమీకరిస్తారు. రైతులకు వేసిన లేఅవుట్లలో రహదారులు, విద్యుత్తు, నీటి సరఫరా వంటి మౌలిక వస్తులు కల్పిస్తారు. రాజధానికి కొండవీటి వాగు, పాలవాగు వల్ల ముంపు భయం లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపడతారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మిస్తారు. బడ్జెట్ హోటళ్లు, 3 స్టార్, 5 స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, స్టేడియం, క్రీడా ప్రాంగణం నిర్మించాలని ప్రణాళికలో సీఆర్డీఏ పేర్కొంది. ప్రభుత్వ భవనాల సముదాయానికి ముందు 2-3 కిలోమీటర్ల మేర నదీ తీర ప్రాంత అభివృద్ధి చేపడతారు. ప్రభుత్వ, ప్రైవేట్ నివాస భవనాలు, సామాన్యులకు అందుబాటులో గృహాల నిర్మాణం చేపడతారు. సెంట్రల్ పార్క్, రీజనల్ పార్క్ అభివృద్ధి చేస్తారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, మ్యూజియం, లైబ్రరీ, శిల్పారామం వంటి సాంస్కృతిక కేంద్రాలు నిర్మిస్తారు. 200 నుంచి 300 ఎకరాల్లో 2 పారిశ్రామిక పార్కులు నిర్మిస్తారు. 10 నుంచి 20 ఎకరాల్లో పారిశ్రామిక షెడ్లు, 10 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో ఐకానిక్ భవన నిర్మాణం చేపడతారు. రాజధాని నిర్మాణానికి 3 ఏళ్లలో 32,463 కోట్లు అవసరమని సీఆర్డీఏ నియమించిన మెకిన్సే సంస్థ అంచనా వేయగా ఇందులో అత్యధికంగా రైతుల కోసం వేసిన లేఅవుట్లలో మౌలిక వస్తుల కల్పన కోసమే 10,815 కోట్ల రూపాయల అవసరమవుతాయని తెలిపింది. 900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణానికి 5,600 కోట్లు, ప్రధాన రహదారుల కోసం దాదాపు 5,000 కోట్లు అవసరమని మెకిన్సే సంస్థ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల 4.5 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత గ్రూప్స్ ప్రకటనల విడుదలకు ఏపీపీఎస్సీ సమాయత్తమవుతోంది. మరో 10 రోజుల్లో గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రకటనలు వెలువరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఉద్యోగార్థుల గరిష్ట వయో పరిమితిపై స్పష్టతనిచ్చిన ప్రభుత్వం ప్రకటనల విడుదలకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు యూపీఎస్సీ తరహాలో స్క్రీనింగ్ టెస్టు నుంచి ప్రధాన పరీక్షకు 1:12 లేదా 1:15 మధ్య అభ్యర్థులను సామాజిక వర్గాల వారీగా ఎంపిక చేసి అంశంపై ప్రభుత్వం అనుమతి కోరుతూ ఏపీపీఎస్సీ ఇటీవలే లేఖ రాసింది. ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే గ్రూపు ప్రకటనలు వెలువడతాయి. ప్రధాన పరీక్ష విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు ఆలస్యమైతే పాత పద్ధతిలోనే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను నిర్వహించే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ తెలిపారు. ప్రకటనల ఆలస్యంపై నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన ఏపీపీఎస్సీ తాజాగా ఖరారు చేసిన సిలబస్ ప్రకారమే ప్రశ్నాపత్రాల రూపకల్పన ఉంటుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇవాళ ఆ పార్టీ పొలిట్ బ్యూరో చర్చించనుంది. సుదీర్ఘకాలం తర్వాత భేటీ అవుతున్న తెలుగుదేశం పొలిట్ బ్యూరో పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం పెంచడంలో భాగంగా నవంబర్ 1 నుంచి చేపట్టనున్న జనచైతన్య యాత్రను విజయవంతం చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించడంపై సమాలోచనలు చేయనుంది. పార్టీ సభ్యత్వ నమోదు, కృష్ణా నీటి పంపకాల అంశంలో తెలుగు రాష్ట్రాల వాదనకు వ్యతిరేకంగా వచ్చిన బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పుపై ప్రధానంగా చర్చించనుంది. మార్చిలో జరగనున్న ఉపాధ్యాయుల, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చ జరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా వేర్వేరు బ్యాంకులకు చెందిన 32 లక్షల డెబిట్ కార్డుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. భద్రతాపరమైన కారణాల రీత్యా 32 లక్షల కార్డులను ఆర్బీఐ ఆదేశాల మేరకు ఆయా బ్యాంకులు స్తంభింపచేశాయి. ఇందులో 26 లక్షలు వీసా, మాస్టర్ కార్డులు, మిగిలిన 6 లక్షలు రూపే కార్డులని తేలింది. వీటిలో అత్యధికంగా ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులకు చెందినవిగా గుర్తించారు. హ్యాకింగ్ కారణంగా కొన్ని కార్డుల నుంచి చైనాలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు బ్యాంకులు గుర్తించాయి. భద్రతా ప్రమాణాలు తక్కువగా ఉన్న 6 లక్షల కార్డులను మార్చి కొత్తవి జారీ చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. కొన్ని బ్యాంకులు వినియోగదారులను పిన్ నెంబర్లు మార్చమని కోరాయి. 6 నెలలకు ఒకసారైనా ఏటీఎం పిన్ను మార్చడం కార్డుల భద్రతను పెంచుతుందని తెలిపాయి. చాలా బ్యాంకులు కార్డుదారుల పిన్ను వివరాలను గోప్యంగా ఉంచాలని సూచించాయి. అయితే దేశంలో 70 కోట్ల ఏటీఎం కార్డులుండగా 99.5% కార్డులు సురక్షితంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఖాతాల్లోని నగదుపై ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపింది. 19 బ్యాంకులకు చెందిన 641 మంది ఖాతాదారుల నుంచి మాత్రమే ఫిర్యాదులు అందాయని, వాటిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించింది. భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ దేశ రక్షణ రహస్యాలను ఓ దళారికి చేరవేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దేశ రక్షణ వ్యవహారాల సంప్రదింపుల కమిటీలో సభ్యుడైన వరుణ్ను అభిషేక్ వర్మ అనే ఆయుధ దళారి భయపెట్టి దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించాడని స్వరాజ్ అభియాన్ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు గత నెలలో ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ హెచ్చరిస్తూ న్యూయార్క్ న్యాయవాది ఎడ్మండ్స్ ఎలెన్ రాశారని చెబుతున్న లేఖను బయటపెట్టారు. వరుణ్పై చర్యలు తీసుకోకపోవడం సహా వివాదాస్పద సంస్థలను నిషేధించాల్సింది పోయి వాటి నుంచే యుద్ద సామగ్రి కొనుగోలు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఆరోపణలపై స్పందించిన వరుణ్ వాటిలో అణువంత కూడా నిజం లేదన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు తనపై బురద జల్లే కుట్రలో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వరుణ్ గాంధీ మండిపడ్డారు. నీట్ ద్వారా పీజీ వైద్య విద్య ప్రవేశ పరీక్షకు హాజరయ్యే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థుల విన్నపానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పీజీ నీట్ రాసే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అదనపు గడువు ఇవ్వాలన్న అభ్యర్థనకు జాతీయ పరీక్షల విభాగం ఆమోదం లభించింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ధృవీకరించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పీజీ మెడికల్ పరీక్ష నీట్ ద్వారా మాత్రమే నిర్వహించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం దరఖాస్తు గడువు అక్టోబర్ నెలాఖరుగా నిర్దేశించింది. అయితే పీజీ నీట్ పరీక్ష రాసే విద్యార్థులు ఎంబీబీఎస్ డిగ్రీను మార్చి నెలాఖరులోపు పూర్తి చేయాలన్న నిబంధనను అందులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హౌస్ సర్జన్, ఎంబీబీఎస్ పరీక్షలు పూర్తయి ఫలితాలు వచ్చేసరికి ఏప్రిల్ నెలాఖరవుతోంది. ఫలితంగా పీజీ నీట్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు దరఖాస్తు విషయంలో ప్రత్యేక వెసులుబాటు ఇవ్వాలని కోరుతూ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎన్బీఏకు లేఖ రాసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎన్బీఏ 2 రాష్ట్రాల విద్యార్థులకు ఏప్రిల్ 15 వరకు గడువిచ్చినట్లు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ రవిరాజు తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ పోలీసుల కుటుంబాలకు కూడా ఆరోగ్య భద్రత కల్పిస్తున్నట్లు డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఇవాళ విజయవాడ మున్సిపల్ మైదానంలో జరిగే పరేడ్కు గవర్నర్ నరసింహన్తో పాటు హాజరయ్యే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు ప్రకటన చేస్తారని చెప్పారు. గతేడాది విధి నిర్వహణలో అమరులైన 14 మంది పోలీసులు, 10 మంది హోంగార్డుల కుటుంబాలను ఆదుకుంటామని సాంబశివరావు తెలిపారు. 2015లో 163 మంది పోలీసులు అనారోగ్యంతో మృతి చెందడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ప్రతి ఒక్కరికి నిర్బంధ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. యాన్యువల్ హెల్త్ చెకప్ అనేది ఒకటి. రెండో ఇంటర్వెన్షన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కనీసం ఒక 2 లక్షల వరకు రీయింబర్స్ చేస్తారు కాబట్టి ఆ 2 లక్షల మేరకు ఆరోగ్య భద్రత నుంచి ముందు నుంచి అడ్వాన్స్ ఇచ్చి పేరెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేద్దాం తెలంగాణలో మాదిరిగా అని చెప్పని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. దీస్ ఆర్ ద 2 మేజర్ ఇంటర్వెన్షన్స్ దిస్ ఇయర్ ఫ్రమ్ ది వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూ.
తెలంగాణలో పోలీస్ అమరవీరుల దినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గోషామహల్ మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి నాయని నరసింహారెడ్డి నివాళులర్పించి కవాతు వందనం స్వీకరిస్తారు. పాతబస్తీ, కిషన్బాగ్, కాశీబుగ్గ శివాలయం వద్ద విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ను పోలీసు శాఖ స్మరించుకోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో అన్ని ఎస్పీ కార్యాలయాలు, పోలీస్ కమిషనరేట్లలో సంస్మరణ దినం పాటిస్తారు. పోలీసులు వాడే ఆయుధాలు ప్రదర్శించడం సహా విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రంగారెడ్డి జిల్లాలో సైన్స్ సిటీ ఏర్పాటు చేస్తామని తెలంగాణ అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. తెలంగాణ శాస్త్ర సాంకేతిక మండలి నూతన వెబ్సైట్ను ప్రారంభించిన మంత్రి కొత్త లోగోను ఆవిష్కరించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు మరింత పెరగాలన్న ఆయన ప్రభుత్వం తరపున ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 120 కోట్ల రూపాయల పెట్టుబడితో సైన్స్ సిటీ ఏర్పాటు చేస్తామని వివరించారు. వెబ్సైట్ ద్వారా మరి రీజనల్ సైన్స్ సెంటర్ వరంగల్, నేషనల్ బాలల సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమాలు కూడా మరి వివరాలను తెలుసుకోవడానికి కొరకు వర్క్ షాపులు కూడా, సెమినార్లు కూడా తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి సందర్భ కూడా వివరాలు మరి దీంట్లో పొందుపరచడం జరిగింది. డిఎస్టీ, డిబిటీ మరియు తదితర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాస్త్ర సాంకేతిక విభాగాలకు సంబంధించిన కొన్ని రకాల నోటిఫికేషన్స్ కావచ్చు, ఫార్మెట్లను తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేసే విధంగా తమకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్దితో పూర్తి చేస్తామని బీహెచ్ఈఎల్ ప్రతినిధులు తెలిపారు. ఈ పథకానికి అవసరమైన పంపులు, మోటార్లు బీహెచ్ఈఎల్ నుంచి కొనుగోలు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తాగునీటి సరఫరా సంస్థ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. పథకం లక్ష్యాలు, పనుల పురోగతిని వారికి వివరించిన ఆయన సీఎం ఆలోచనలను వెల్లడించారు. మిషన్ భగీరథ కోసం 227 పంపింగ్ స్టేషన్లలో 10 నుంచి 2900 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన 1066 మోటార్లు కావాలని వివరించారు. 2017 డిసెంబర్ నాటికి పథకం పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు సాగుతున్నాయన్న ప్రశాంత్ రెడ్డి అందుకు అనుగుణంగా మోటార్లను అందించాలని బీహెచ్ఈఎల్ని కోరారు. ఈ మేరకు త్వరలోనే సమగ్ర ప్రణాళిక అందిస్తామని బీహెచ్ఈఎల్ ప్రతినిధులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో పాడైన రహదారుల పునరుద్దరణ పనులను గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత నగర్ మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. సుమారు 4 గంటల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన కొత్త రోడ్ల నాణ్యతను పరీక్షించారు. ప్రస్తుతం చేస్తున్న మరమ్మతులు తాత్కాలిక ఉపశమనం కోసమేనన్న ఆయన త్వరలో శాశ్వతంగా నిలిచిపోయేలా రహదారుల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. వీళ్ళ నగర ప్రజలు కొంత ఇబ్బందులకు ఏదైతే 2 నెలల కాంచి గురయ్యారో దాన్ని తాత్కాలిక బేస్లో తప్పించే ప్రయత్నం చేస్తున్నాం. అదే కాకుండా పర్మనెంట్ బేస్లో ఇలా యూటిలిటీ షిఫ్టింగ్ కానీ, స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ, ఇలా క్యాంబర్ మెయింటెనెన్స్ కానీ, కొంత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా మరి త్వరలో ప్లాన్ చేయబోతున్నాం. కొంత అవి చేయడానికి లేట్ అయింది. మరి తాత్కాలిక బేస్లో కొంత ఉపశమనం ఇవ్వాలి కాబట్టి వీళ్ళని తొందరగా అది వేసే ప్రయత్నం చేస్తున్నాం. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో కూచిపూడి భాగవతుల నృత్యోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను పద్మ విభూషణ్ సాహిత్య అకాడమీ శాశ్వత సభ్యులు ప్రొఫెసర్ సత్యవ్రత శాస్త్రి ప్రారంభించగా తొలి రోజు వెంపటి రవిశంకర్ శిష్యుడు పసుమర్తి మృత్యుంజయ శర్మ ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం వెంకట నాగచలపతి బృందం ప్రదర్శించిన భామా కలాపం నృత్య రూపకం మంత్రముగ్ధుల్ని చేసింది. అంతర్జాతీయ నృత్య పరిశోధన శిక్షణా కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నృత్యోత్సవాలు కూచిపూడి కళకు పూర్వ వైభవం తీసుకొస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద ఈస్తోనియా దేశ జీడీపీతో సమానమని ఫోర్బ్స్ పత్రిక తెలిపింది. భారత్లోనే అత్యంత ధనికుడిగా వరుసగా 9వ ఏడాది నిలిచిన ముఖేష్ ఆదాయం $22.7 బిలియన్ ఉంది. భారతీయ కుబేరుల్లో 4వ స్థానంలో నిలిచిన విప్రో అధినేత అజీం ప్రేమ్జీ ఆస్తి $15 బిలియన్ అమెరికన్ డాలర్లు కాగా ఆ మొత్తం మొజాంబిక్ జీడీపీ $14.7 బిలియన్ కంటే ఎక్కువని ఫోర్బ్స్ తెలిపింది. సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి భారత్లో 2వ సంపన్నులు కాగా హిందూజా కుటుంబం 3వ స్థానంలో ఉంది. భారతీయ కుబేరుల్లో 5వ స్థానంలో ఉన్న షాపూర్జీ ఫలోన్జీ గ్రూప్ సారథి ఫలోన్జీ మిస్త్రీ సంపద $13.9 బిలియన్ ఉంది. భారత్లోని మొదటి 5 స్థానాల్లో నిలిచిన ఈ సంపన్నుల ఆస్తి విలువ $83.7 బిలియన్ కాగా ఆ మొత్తం అంగారకుడిపైకి భారత్ పంపిన మంగళయాన్ ఖర్చు కంటే
1230 రెట్లు ఎక్కువని ఫోర్బ్స్ తెలిపింది. రియో ఒలింపిక్స్ నిర్వహణ ఖర్చు కంటే 5 భారతీయ కుబేరుల సంపద 18 రెట్లు ఎక్కువని తేల్చింది. రిలయన్స్ జియో ఉచితంగా అందిస్తున్న జీవితకాల అపరిమిత వాయిస్ కాల్స్ పథకం నిబంధనలకు లోబడే ఉందని భారతీయ టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తేల్చింది. ఎక్కడా అతిక్రమణ జరగలేదని పేర్కొంది. ఈ మేరకు జియో అపరిమిత వాయిస్ కాల్స్ పథకం అనుచితమంటూ తనను ఆశ్రయించిన ఎయిర్టెల్, వోడాఫోన్ సహా ఇతర టెలికాం సంస్థలకు ట్రాయ్ లేఖ ద్వారా తెలిపింది. ఉచిత డేటా అంశంలో కూడా ఎయిర్టెల్ సహా ఇతర టెలికాం వాదనలను ట్రాయ్ కొట్టిపారేసింది. డిసెంబర్ 31 వరకు మాత్రమే డేటా ఉచితమని ప్రకటించిందని గుర్తు చేసిన ట్రాయ్ ఆరంభంలో ఎవరైనా ఈ తరహా ఆఫర్లు ఇస్తారని, అందులో తప్పేమీ లేదని పేర్కొంది. ట్రాయ్ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆర్జియో ప్రతి భారతీయుడికి ఆర్జియో డిజిటబుల్ అనుభూతి లక్షించడమే తమ లక్ష్యమని, ఆ దిశగా భవిష్యత్తులో మరిన్ని కొత్త పథకాలు ప్రవేశపెడతామని తెలిపింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.